కేంద్ర ప్రభుత్వానికి తెలుగువారి పట్ల ఎంతో వివక్షత తగదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 800 మంది సిఎస్ఎఫ్ ఉద్యోగులతో నడుస్తున్నటువంటి యూనిట్ని 438 మందిని తొలగిస్తూ, అందులో ఫైర్ వింగ్ని కూడా తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని, ఇది దురదృష్టకరమైన నిర్ణయం. కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మట్టు పెట్టాలి, మూసేయాలి, దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. దీనికి సిఐఎస్ఎఫ్కి ప్రత్యామ్నాయంగా హోంగార్డ్స్ని నియమిస్తామని చెప్తున్నారు. ఏ రకంగా హోంగార్డ్స్ దీనికి ప్రత్యామ్నాయం అవుతారు? పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకుని సిఐఎస్ఎఫ్ అనేవారు దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల పరిశ్రమల్లో అనేక విభాగాల్లో పనిచేస్తున్నారు. వారికి తర్ఫీదు పొందినటువంటి వ్యక్తులు ఉంటారు. రా మెటీరియల్ లైమ్ స్టోన్, డాల్మైట్, కోక్విజ్, ఐరన్ ఓర్ ఫైన్స్, అనేక మెటల్స్ అన్నీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రొక్యూర్ జరుగుతుంది. దాంట్లో నాణ్యత ప్రమాణాల దగ్గర నుంచి, చెక్కింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా సిఎస్ఎఫ్ చేస్తుంది. అలాగే బయటికి వెళ్ళే ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు, అనేకమైనటువంటి ఉత్పత్తులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బయటికి వెళ్తాయి. వీటన్నిటిని కూడా సమగ్రంగా దర్యాప్తు చేసి వాళ్ళు బయటికి పంపించే పరిస్థితి, తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాపలా 24 గంటలు కాపలా కాస్తున్నా, సిఎస్ఎఫ్ కాపలా కాస్తున్నా అనేకమైన దొంగతనాలు జరుగుతున్న పరిస్థితులు ఇవాళ ఇండస్ట్రీలో ఉన్నాయి. అలాంటిది హోంగార్డులను తీసుకొచ్చి దీన్ని ప్రత్యామ్నాయంగా వేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, మేము దీన్ని రేట్ కరెక్షన్ కోసం చేస్తున్నామని చెప్పడం అన్నది దుర్మార్గమైన అంశం. ఇప్పటికే అనేక మంది, వందలాది మంది కార్మికుల్ని వేరే ఇండస్ట్రీస్కి వెళ్ళిపోయి, నగర్నార్ స్టీల్ ప్లాంట్ ఛత్తీస్గఢ్లో ఉన్నదాన్ని కానీ, ఎన్ఎండిసి కానీ, అలాగే సెయిల్లో డిప్యుటేషన్ మీద వెళ్ళమని చెప్పి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. అనేక మందిని ఈవేళ 7,000 ఉద్యోగాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రిటైర్ అయిన కార్మికులు కానీ, చనిపోయిన కార్మికులు కానీ ఉన్నారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు భయభ్రాంతులకు గురి చేసి కావాలని చెప్పి ఉద్యోగులు వేతనాలు ఇవ్వకపోవడంతో 1,600 మంది కార్మికులు, అధికారులు కూడా, ఉన్నతాధికారులు కూడా విఆర్ఎస్ అప్లై చేసి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు తట్టుకోలేక ఇప్పటికే గత 4 సంవత్సరాల్లో సుమారు 750 మంది రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇంతమందిని బయటికి పంపించి ఈ ప్లాంట్ని ఎలా కాపాడుతారని చెప్పి సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా సరే ఆంధ్రుల పట్ల వివక్షత మాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో దీనికి మైన్స్ కేటాయించండి, లేదంటే సెయిల్లో విలీనం కానీ అడాప్ట్ కానీ చేయండి, వడ్డీలు మాఫీ చేయండి, లేదంటే ట్యాక్స్ హాలిడే ప్రకటించండి అని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.